నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మనకి టమాటా నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను కొంచెం తీసుకున్నాను అనమాట. 1 కేజీ టమాటాలకు పెడుతున్నాను. మనకి ఇలా పెట్టుకుంటే పచ్చడి సంవత్సరం దాకా నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. మనం రెడీ చేసేసుకుని ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు కొంచెంగా తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని 3 రోజులు బాగా నానిన తర్వాత గట్టిగా పిండేసేసి నీళ్ళంతా పిండేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి. కొంచెం పచ్చిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. నేనైతే 2 రోజులు ఎండబెట్టాను అనమాట. బాగా ఇలా ఎండలో పెట్టుకుని పళ్ళులో వేసుకుని ఇలా ఎండబెట్టేసుకుని 2 రోజులు ఎండబెడితే ఇలా వచ్చేయి, బాగా ఆరిపోయాయి అనమాట. రసాన్ని కూడా ఎండలో పెట్టాను నేను. పిండితే వచ్చిన రసం అనమాట ఇది. ఈ 2 కలిపేసుకుని చూసారా అలా ఎండిపోయాయి బాగానే. కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల చింతపండు ఈ రసంలో వేసేసుకుని పెక్కేమీ లేకుండా తీసేసుకోవాలి. పెక్కలేమీ లేకుండా దాంట్లో ఆరిపోయిన టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుని ఈ 2 కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం వేసుకునే కేజీ టమాటాలకి నాకైతే 50 గ్రాముల కారం పట్టింది. ఆల్రెడీ బాక్స్లోకి తీసినమాట. వెంటనే కావాలంటే వెంటనే చేసుకోవచ్చు. అలా వేసేసుకొని వదిలేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకుని కారం కూడా దాంట్లో వేసేసుకున్నాను. 50 గ్రాములు పట్టింది అన్నమాట కారం. పోపు ఎలా పెట్టుకోవాలి చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని వేరుశనగ నూనె వేసాను అనమాట. పచ్చళ్ళకి చాలా బాగుంటుంది మనకి. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ. నూనె బాగా కాగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, వేయలేదు మినపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. 2 ఎండుమిర్చి, 1 అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత 1 చిటికెడు ఇంగు వేసుకుని మనం దాంట్లో సాల్ట్ వేసుకుని టమాటా ముక్కలు నానబెట్టాం కనుక ఇప్పుడు సాల్ట్ ఏం వేయవసరం లేదు. సరిపోకపోతే మటుకు ఇప్పుడు వేసేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్నప్పుడే పచ్చడి వేసేసుకోవచ్చు. పచ్చడి అలా మిక్సీ పట్టేసుకుని పోపులు వేగిపోయిన తర్వాత 1 చిటికెడు ఇంగు కూడా వేసుకుని దీంట్లో ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంగు వేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చడిని 1 చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ టమాటా ముక్కల్లో వేసి మిక్సీ పట్టేశాను. ఆయిల్ మటుకు నేను 1/2 కేజీ ఆయిల్ వేసాను అనమాట. 250 గ్రామ్స్ ఆయిల్ వేసాను, వేరుశనగ ఆయిల్. పప్పు నూనె కూడా వేసుకోవచ్చు కావాలంటే. మనం కొలతలో ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ డబల్ వేసుకుని పెట్టుకోవాలి. కేజీ పచ్చడికి కొలతలు అనమాట. మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసుకుని 5 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని అటు ఇటు బాగా కలిపి స్టవ్ ఆపేసుకుని చల్లారబెట్టుకుని గాలి తగిలిన బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది మనకి. మనం ఎక్కువ పచ్చడి అనుకుని మిక్సీ పట్టేసుకుని ఒక బాక్స్లోకి తీసుకుని
మనకు కావాల్సినంత కొంచెం కొంచెం తీసుకుని కూడా తాలింపు పెట్టుకుని మనం వాడుకోవచ్చు. పచ్చడి తీసేసి పక్కన పెట్టేసాక మేము దాంట్లో అన్నం కూడా కలిపేసుకున్నాం.